నిన్న జరిగిన కోటప్పకొండ తిరణాలకి గోనెపూడి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభను ఏర్పాటు చేసుకొని కొండకి తీసుకువెళ్ళటం జరిగింది. అక్కడ డీజేతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు ఈ యొక్క ప్రభ నుంచి వేసుకోవడం జరిగింది. తిరణాలకు వచ్చిన ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ ఏదైనా ఉందంటే అది గోనెపూడి గ్రామం చెందిన ఏకైక ప్రభ ఇది ఒకటే. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈ ప్రభ దగ్గరికి చేరి అక్కడ పాటలకి అందరూ కూడా కలిసి నృత్యం చేసే కార్యక్రమం చూసి ఓర్వలేక ఆ యొక్క వీడియోలు క్లిప్పింగ్లన్నీ బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పాట వేయకూడదనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ డీజేని పగలగొట్టి ఆ ప్రభ మీద పాటలు వేయకుండా వాళ్ళందరూ కూడా అడ్డుకోవటం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చి మీ ప్రభని వెనక్కి తీసుకువెళ్ళని చెప్పి ఆ ప్రభని పంపించేసే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నాను, గత 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పాటలు వేయొద్దని కొండ దగ్గర ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా చేశారా? ఎవరి అభిమానం కొద్దీ వాళ్ళు ప్రభలు నిర్మించుకుంటారు, ఆ అభిమానం కొద్దీ పాటలు వేసుకుంటారు. ఈరోజు ఏం తప్పు చేశారు? ఇవాళ గోనెపూడి గ్రామం నుంచి ఎందుకు మీరు ఈ దౌర్జన్యం చేసి ఆపారు? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కక్ష పెంచుకొని ఇవాళ ఆ పాటలు వేయకుండా అడ్డుకున్నారు? ఈరోజు డీజే మొత్తం దాదాపు డీజే సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మొత్తం ధ్వంసం చేశారు. దాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? తక్షణమే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎస్పీ గారిని. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఎవరు చేశారో మాకు అన్ని వివరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియోల ఆధారంగా తీసుకొని దీని మీద కేసు పెట్టే కార్యక్రమం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని కూడా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఈ గ్రామం తరఫున మేము అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం కానీ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఎక్కడా కూడా అధైర్యపడొద్దు కార్యకర్తలు. మళ్ళీ రానున్నది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకుంటాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.